అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నిలువెత్తు బంగారం పోసి కొన్నా కూడా ఈ రాశుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టం. నేను ఏదైనా కూడా అనాలిసిస్ చేసి చెప్తాను కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అస్సలు ఉండదండి. ఇది ఎలా చెప్తున్నానంటే నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను. నా దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు, వివాహ సంబంధాలు చేసుకుని విడిపోయిన వాళ్ళు వస్తారు, వివాహమైన తరువాత సంతానం లేని వాళ్ళు వస్తారు, వివాహమైన తరువాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు, వివాహమైన తరువాత కోట్లు సంపాదించిన వారు వస్తారు, వివాహం జరిగి పిల్లలు పుట్టిన తరువాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది వస్తారు, వివాహం చేసుకుని సంతానం కలిగి నష్టపోయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు. అంటే డిఫరెంట్ క్యాండిడేట్లు పీపుల్స్ నా దగ్గరకు వస్తారండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు. రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు, రకరకాల సమస్యలతో వస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా విని వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళకున్నటువంటి సమస్య చెబుతారు. సమస్య ఏంటి అని తెలుసుకుంటాను. ఆ తరువాత తెలుసుకున్నాక మీకు ఏదైతే నా సమస్య ఉందనుకోండి, అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది, ఆ సమస్య నాకు చెప్తే నేను ఏం చేస్తానంటే ఆ సమస్యలు క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా, వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి, వీరి జాతకాలు ఎలా ఉన్నాయి, వీరి పేరు ఫలాలు ఎలా ఉన్నాయి అంతా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి వారికి పరిష్కారాలు చెప్పవచ్చు. ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము, వివాహం చేసిన తర్వాత 3 నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం, మాకు టెండర్ వచ్చింది, అక్కడి నుండి స్టార్ట్ అయిపోయింది, ఈరోజు కోట్లు సంపాదించుకున్నాం. ఇదంతా కోడలు పుణ్యఫలమే. మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మాయి అడుగుపెట్టిన విశేషం మా జీవితాల్లో మంచి మార్పు అనేది వచ్చిందని కూడా చాలామంది చెప్తారు. కొంతమంది మా బాబుకి వివాహం చేశాం, మొత్తం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది, మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి, చిన్న కొడుకు పుట్టాడు, నష్టం జరిగింది సార్, మా పెద్ద అబ్బాయి ఇప్పుడు పుట్టాక కోట్లు సంపాదించడం, మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నామని అంటారు. అలాగే వివాహం చేసుకున్నప్పటికీ అమ్మాయి ఆ కోడలు కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అస్సలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణనాతీర్థం అండి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 5 రోజుల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంత అదృష్టవంతులు అని తెలిసింది. పైగా కట్నం తీసుకోకండి, కట్నం తీసుకోవడం నేరమే, లీగల్గా నేరమే, తీసుకోకుండా ఉంటున్నారండి. గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దు అని చెబుతున్నారు కానీ అందరూ తీసుకుంటున్నారు. కానీ ఈ రాశులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కట్నం తీసుకోకండి. ఇలా వారికి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి చూడండి. నిజమేనండి, చాలా చాలా అదృష్టం. దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారు దశమ స్థానం, కర్మస్థానం, ఉత్తరాషాఢి 2, 3, 4 పాదాలు, శ్రావణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడళ్ళు గనుక మీ ఇంట్లో గనుక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీ కష్టానికి కాలం చెల్లించినట్టే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు పోతారు. మరి అలాంటి అమ్మాయిల్ని, ఇలాంటి రోజుల్లో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. పైసా కట్నం కూడా అవసరం లేదు. మరి వీరు ఉత్తర ఆషాఢ నక్షత్రంలో పుట్టినా, శ్రావణ నక్షత్రంలో పుట్టినా, ధనిష్ట నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇంకా మీరు మంచి శుభయోగం కలగాలంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యాల దగ్గరకు వెళ్ళి జాతకాన్ని ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి. ఈ చతుర్థి మాతృస్థానం, పునర్వాసు 4వ పాదం, పుష్యమి 4వ పాదాలు, ఆశ్లేష 4వ పాదాలు కర్కాటక రాశి. కర్కాటకంలో జలతత్వం రాశి. మనసుతో వీరు ఆలోచించి పనులన్నీ చేస్తారు.
తెరపై కనిపించరు. తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వస్తూ ఉంటుంది. నోరు మాటలు మాట్లాడుతారు, ఒక సమాధానం చెబుతారు, హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు. వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు కనక వర్షమే. అవును, నిజంగా అక్షర సత్యం. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింటికి వెళ్తే ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది. వాళ్ళు చేసిన తప్పింది ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది, సమస్య ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారు నవమ స్థానం పితృగురు స్థానం అంటారు. మూలా నక్షత్రం, పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నం ఇచ్చిన వివాహం చేసుకోండి. ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి. అయ్యో, అమ్మాయి మూలా నక్షత్రంలో పుట్టింది, వారి తల్లిదండ్రులకు నష్టపోతారు, ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతారు అంటారు. కానీ అది నిజం కాదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ఏకాదశి ఆస్థానం, లాభస్థానం, ధనిష్ట 3-4 పాదాలు, శతభిజం 4, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు. కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కూడా కుంభరాశిలో పుట్టిన వారిని కళ్ళకు అద్దుకుని పెళ్లి చేసుకోండి. ఏదో అంటారు సామెత, కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్లుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే. తప్పుగా అనుకోకూడదు అండి. మంచి మనసు ఉంటుంది కుంభరాశి వారికి. వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసు ఉంటుంది. ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి తృతీయ స్థానం, సోదర స్థానం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వాసు 1, 2, 3, 4 పాదాలు. మిథున రాశి. ఈ మిథున రాశిలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిలైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన అమ్మాయి కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాళ్ళు మీద కాలు వేసుకుని కూర్చొని తల్లిదండ్రులు దర్జాగా వాళ్ళే వచ్చి వివాహం చేసుకునేటటువంటి, రేపు బాగుపడేది వాళ్ళే. మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు. కాబట్టి అమ్మాయికి మంచి సంబంధాలు దొరుకుతాయి, అంతా శుభమే జరుగుతుంది. నా నోటి వాక్కు పలుస్తాయి. కర్కాటక, ధనుస్, కుంభ, మిథున రాశిలో జన్మించిన అంటే అమ్మాయిలు ఇంట్లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు. ఇలాంటి వారు కోడలుగా ఎవరింట్లోకైనా వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. పెళ్లి చేసుకున్న పిల్లవాడు కూడా అదృష్టవంతుడు అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా 2025 సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది కూడా తప్పకుండా లభిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. సుమారుగా 2020 నుండి 2025 వరకు కూడా శని తన స్వక్షేత్రంలో కొలువై ఉంటాడు. ఇదొక అత్యద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. నేనేం చెప్పినా గన్ షాట్ 1కి 10 సార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే నేను చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది. ఇప్పటి వరకు నష్టపోయిందంటూ ఏదీ ఉండదు అండి. నేను ఏది చెబితే అది జరుగుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒక వ్యక్తి సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి. గురువు గారి దగ్గరకు వచ్చాడు. అతను మంచి పెద్ద మనిషి. గురువు గారు తాళపత్ర గ్రంథాల్లో చూసి తన జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీరు ఒంటరిగా ఉంటారు అని చెప్పారు. అలాగే ఒక మహిళ కూడా వచ్చింది. తాళపత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే తన భర్త చనిపోయినట్లుగా చూపిస్తుంది. తాళపత్రంలో అయితే ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే 80% తాళపత్రాలు ఎలా చెప్తే అలా జరుగుతాయి, కానీ 20% మాత్రం జరగవు. అది మరి వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ లేదా ఎక్కడైనా తప్పులు ఉండవచ్చు. మనం మానవులం కదా, మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. లక్షల మంది మర్చిపోతుంటారు. ఇంట్లో ఎవరైనా బంధువులు, చుట్టాలు కానీ మన దగ్గర తెలిసిన వాళ్ళు కానీ చనిపోతే ఫస్ట్ అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం. అంటే
మర్చిపోవడం అనేది మానవ సహజం. అది ఎవరికైనా సరే జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఏంటంటే భర్త చనిపోయాడు అని తాళపత్ర గ్రంథంలో మనకు ఉండదు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండటం కానీ, మరణించడం కానీ, దూరం ఉండటం కానీ, తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కానీ, డైవర్స్ తీసుకోవడానికి ఎటువంటి పాయింట్ ఉంటాయి. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి అర్థం చేసుకుని చెప్పాలి. దానికి గురువు గారు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ప్రజెంట్ మీరు వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పటి వరకు అలా ఎవ్వరూ చెప్పలేదని అన్నారు. దీంతో ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉండాలంటే ఎక్కడ ఉంటారు అంటే వృద్ధాశ్రమంలో ఉండాలి లేదా సొంత ఇంట్లో ఉండాలి. తాళపత్ర గ్రంథంలో 70 నుంచి 80 సంవత్సరాల లోపు మీరు ఒంటరిగా ఉంటారు అని ఉంది. దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఒంటరి వాడు ఎలా అవుతాడు అంటే వాళ్ళ భార్య చనిపోతే లేదా పిల్లలు దూరంగా ఉండిపోతే లేదా వాళ్ళని ఇతనే వదిలి పెట్టవచ్చు. ఒకరికి అంటే ఏదైనా కావచ్చు. గురువు గారు చెప్పారు మీరు అనాథ అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారని. అవునండి, కరెక్ట్గా మీరు చెప్పింది. ఎలా చెప్పగలిగారు అంటే తల పెట్టగలం ఉంది. తదుపరి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ మీ అబ్బాయి కానీ ఇలా ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్తారు. మళ్ళీ అమెరికాకు తీసుకెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. అది నిజంగా జరిగింది. చాలా గొప్ప విషయమే. అలాగే గురువుగారు దగ్గరికి ఒక మహిళ వచ్చి గురువుగారు నా జాతకం చూసి ఒక్కసారి చెప్పండి అని అడగగా గురువుగారు తాళపత్ర గ్రంథంలో ఆమె యొక్క జాతకాన్ని చూసి మీకు రాబోయే రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ అస్సలు తీసుకోకండి. ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే చక్కగా చేసుకుని తినండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఆల్రెడీ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గురువుగారు, వాటి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగా గురువుగారు మీకు వచ్చే 21 పౌర్ణమి తిథుల్లో శివాలయానికి వెళ్ళి శివునికి పాలాభిషేకం చేయించి బిల్వ పత్రాలను సమర్పించి మీ యొక్క కోరికలను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని మీరు అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. ఆ బిల్వ పత్రాన్ని సమర్పించి మీ యొక్క కోరికలను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వ పత్రం తీసుకుని మీ ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని మీరు అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టండి. ఆ బిల్వ పత్రాన్ని మీరు కూడా తినాల్సి ఉంటుంది. ఇలా 21 పౌర్ణమి తిథుల్లో మీరు ఈ విధంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎల్లవేళలా శివయ్య కాపాడుతూ ఉంటాడు అని చెప్పారు. ఈ విధంగా మహిళలు చేసి మళ్ళీ తిరిగి గురువు గారి దగ్గరికి వచ్చి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి గురువుగారు అని చెప్పి చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంది. ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఒకరు ఉన్నా కూడా ఒకరంటే ఒకరు ఉన్నా ఆ ఇల్లు వెలిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఈ శని క్షేత్రంలో ఇక మనసు కుంభరాశిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టిన వారు ఒకరు ఆ ఇంట్లో ఒకరున్నా కూడా అందరూ బాగుపడతారని ఇది 100% ఇప్పుడు చిరంజీవి గారు ఒక మారుమూల ప్రాంతంలో ముగ్గురు ఎక్కడో విలేజ్లో ఒక చిన్న పల్లెటూరు నాన్నగారు కానిస్టేబుల్ ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నారు. చిరంజీవి గారు తన స్వశక్తితో కష్టపడి ఏదో చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్ప పొజిషన్కి వెళ్ళారు. ఒక చిరంజీవి గారు బాగుపడడం ద్వారా వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వారి వల్ల కూడా వాళ్ళ అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, అన్న, కొడుకులు ఈ సినిమా రంగంలో ఎంతో రేంజ్ చూశారు. అంటే ఈ మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ నెంబర్లు ఏమిటి అంటే ఒక నెంబర్ ఒక సంవత్సరానికి ప్రతీక. అది సౌర కుటుంబంలో అతి అద్భుతమైన మార్పు. ఈ శనిగ్రహం 2 స్వక్షేత్రాలైనటువంటి కుంభరాశి, మకర రాశిలో
శని స్వక్షేత్రమైనటువంటి గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ 2025 సంవత్సరంలో 1వ తారీఖు పుట్టినవారు, 11 పుట్టినవారు, 14వ తారీఖున పుట్టినవారు, 19వ తారీఖున పుట్టినవారు, 23 తేదీల్లో పుట్టినవారు, 24వ తేదీలో పుట్టినవారు, 25, 27, 30 తేదీల్లో పుట్టినవారు వీరు పుట్టినట్లయితే ఖచ్చితంగా 2025 సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. అలాగే లక్షల్లో వ్యాపారం చేసేవాళ్ళు కోట్లకు అధిపతి అవుతారు. అలాగే వందల్లో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల లాభాలను గడిస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే మీరు అదృష్టవంతులే అని తెలుసుకున్నారు కదండి. ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సర్వే జన సుఖినో